జీబీఎస్ వైరస్ మీద స్కూళ్ళు కాలేజీలు అలర్ట్ అవ్వాలి. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ఈ జీబీఎస్ వైరస్ గురించి అవగాహన కల్పించాలి. పిల్లలకు అలాగే కాలేజీ స్టూడెంట్లకు అవగాహన కల్పించాలి. మళ్ళీ మాస్కులు వాడమని చెప్పాలి, శానిటైజర్స్ ఉపయోగించమని చెప్పాలి. అలాగే క్లాసుల్లో కూడా బెంచ్ల్లో ఆ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఒకప్పుడు కరోనా టైంలో అయితే ఎలా చేశారో అలా పాటించాలి. అవసరమైతే క్లాసులు తగ్గించాలి. మళ్ళీ ఇంతకుముందు ఎలాగైతే ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహించారో ఇప్పుడు కూడా అలాంటిదైనా ఇమీడియట్గా మొదలు పెట్టాలి. అవి పూర్తిగా స్కూళ్ళ వరకు పిల్లల వరకు వచ్చేసి అది మరణాల వరకు తీసుకెళ్ళక ముందే అలర్ట్ అవ్వాలి. మరొకసారి మరణాల సంఖ్య తగ్గాలి అంటే కంప్లీట్గా ఈ స్కూళ్ళు కాలేజీలు చేతుల్లోనే ఉంటాయి. అలాగే థియేటర్స్ ఎక్కువగా ఇప్పుడు రద్దీ ఉండే థియేటర్స్, ఆ థియేటర్లో కూడా ఆ వినియోగాన్ని తగ్గించాలి. లేదు మా వ్యాపారాలు పాడైపోతే మేము అందరిని అనుమతి ఇచ్చేస్తాము అంటే అది మళ్ళీ వ్యాప్తి చెందుతుంది ఆ వైరస్. అయితే దీన్ని గుర్తించలేకపోతున్నారు ఈ వైరస్ని. కరోనా అయితే ఇమీడియట్గా గుర్తించారు కొన్ని లక్షణాలు, అయినా సరే చాలా మరణాలు చూసాం అప్పుడు. ఇప్పుడు ఈ లక్షణాలు కూడా గుర్తించలేమని చెబుతున్నారు కాబట్టి దీనికి మానవ ప్రయత్నమే ఒక మార్గం అని వైద్యులు కూడా తేల్చి చెప్పేస్తున్న నేపథ్యంలో మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఇప్పటి నుంచి స్కూళ్ళు కాలేజీల్లో దీని మీద అవగాహన పెంచకపోతే ఈ జీబీఎస్ వైరస్ మహమ్మారి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది అంతుచిక్కని ప్రశ్న.